ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 'రా బహదూర్' అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భయ్ ఇక్కడ మూవీ చూసుకుంటే 2 అవర్ 49 మినిట్స్ దగ్గర దగ్గర డ్యూరేషన్‌తో పాటు వస్తుంది. అండ్ మూవీ చూసుకుంటే మిస్టరీ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్‌లా కూడా అనుకోవచ్చు. యూఎస్ ఇచ్చినప్పుడు పెద్దలకు మాత్రమే అన్నట్టు కూడా పెట్టారు. మూవీ నోట్ చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు పాత్‌లో పోతది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే క్యారెక్టర్ బిల్డింగ్ అంటారు చూషిర్రా? మెయిన్ క్యారెక్టర్ యొక్క పర్స్పెక్టివ్ ఏంది? అతను ఎలా ఆలోచిస్తుండన్నట్టు సైకలాజికల్‌గా అతను ఎలా ఇబ్బంది పడుతుండనే దాని మీద గూడా చూపిచ్చారన్నమాట. ఒక సడెన్‌గా ఒక ట్రామా వస్తది. ఆ ట్రామా నుంచి ఏమైతది? ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయనే దాని మీదనే ఇక్కడ చానా బాగా చూపిచ్చిర్రన్నమాట. అంతా అరే వీడే అనుకుంటే గిట్ల ఎండింగ్ ట్విస్ట్ భయ్ నిజంగా చెప్పుకోవాలంటే ఏందిరా ఈ ఎండింగ్ ట్విస్ట్ ఇలా ఉందిరా? ఏంది సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయనే దాని మీదనే మూవీ అయితే నడుస్తుందనమాట. ఇక్కడ బాగా చెప్పుకోదల విషయం ఏందంటే, విజువల్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఇంటర్నల్ ట్రామా పడుతుంటే, ఆ సాంగ్ వస్తది. ఈ మొత్తం ఈ నూరి నూరి పోస్తారంటారు గదా! ఆ ట్రామా ఒకటి కొంచెం డిఫరెంట్‌గా యూనిక్‌గా ఉందనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే నిజంగా చెప్పుకోవాలి. నేను నిజంగా చెప్పుకోవాలంటే నాకు నచ్చింది బే. ఒక ఒక పర్స్పెక్టివ్‌గా చూసుకుంటే ఒక గొప్పగున్న వ్యక్తి లైక్ అంతా ఉండి గూడా ఒక అనుమానం అనే పురుగు వల్ల గూడా లాంగ్ ఏమంటారు దీర్ఘకాలం దాకా బతికి ఉంటాడంటారు చూసినావా? అది అంటే స్టార్టింగ్‌లో మీకు జెప్పేస్తారు అబద్ధం చెప్పేంత కూడా కొంచెం హోప్ ఉంటదనేసి. అక్కడెక్కడో మీకు జెప్తారు. హింట్స్ ఇస్తారు. జర మంచిగుంటే జర రిలాక్స్‌గా ఉంటాడనేసి. అది జర లైఫ్ కొంచెం ఒక్క రోజు ఎక్స్‌ట్రా వస్తదన్నట్టు కొంచెం ఒక అలాంటి సిమిలర్‌గా డైలాగ్స్ ఉంటాయి. అదొకటి బా నచ్చింది. నిజంగా చెప్తున్నా భయ్ ఎండింగ్ ఇలా ఉంటదని ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అయితే నేను పోలేను. డిఫరెంట్ ఎండింగ్‌తో పాటు కూడా ఉందన్నమాట సినిమా. ఓవరాల్‌గా మూవీకి నేనిచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 రేటింగ్స్ ఇస్తున్నాను. చాలామందికి నచ్చకపోవచ్చు. ఏందిరా ఇది సోదిలాగుంది కదరా అంటే మాత్రం సర్టెన్ ఏజ్ వచ్చినంక ఇది కొంతమందికి అర్థం కాక చాలామంది ఏందిరా ఇది ఇట్లుందిరా అంటారు కానీ లైఫ్, అనుమానం ఇవి అన్నీ కొంచెం అర్థమైన వాళ్ళకి మాత్రమే కొంచెం డెప్త్‌గా ఉంటది మీనింగు. సో, అది లాస్ట్‌లో మీకు అర్థమైతది. సో, ఈ అంతా క్యారెక్టర్ బిల్డింగ్ ఎందుకంటే లాస్ట్‌ల హింట్ రివీల్ చేయడానికి అది ట్విస్ట్ రివీల్ చేయడానికి యూజ్ అవుతది. అదే ఈ మూవీకున్న ప్లాట్ అనమాట. నాకు నచ్చింది. అండ్ చూడొచ్చు భయ్. చూడొచ్చు. అండ్ ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.